విసుగు చెందించాడో చూడండి. చిచ్చి ఈ పిల్లలు నేను ఎందుకు కనాలి, అసలు ఎందుకు చేశానని దేవుడు అసలు కనకుండా ఉంటే పోయేది కదా, వీళ్ళు చేయకుండా ఉంటే బాగుండేది కదా, వీరిని నేను సృష్టించకపోతే పోయేది కదా అని తన హృదయంలో నొచ్చుకున్నాడు, బాధపడ్డాడు. అక్కడి నుంచి కూడా మరలా దేవుడు మళ్ళీ వాళ్ళపైన ప్రేమ, దయ, జాలి, కరుణ చూపించి మరలా దేవుడు వారితో మరి కొందరితో మాత్రమే మాట్లాడటం ప్రారంభం చేశాడు. దేవుడు పిలిచాడు ప్రతి ఒక్కరు. సమూయేలుతో కూడా దేవుడు మాట్లాడాడు. సమూయేలు గురించి కొన్ని విషయాలు మనం చూస్తే, సమూయేలు అనగానే ఆయన దేవుడు ఆలకించువాడు, దేవుడు విన్నాడు అని అర్థం ఇస్తుంది. సమూయేలు అనేటువంటి లేకపోతే దేవుని చేత అడగబడినటువంటి వాడు అన్నాడు. అడగబడినటువంటి వాడు. హన్నా అడిగితే దేవుడు ఇచ్చాడు. అడగబడినటువంటి వాడు అని అంటున్నాడు. కనుక దేవుడు తన మనవిని ఆలకించాడు. దేవుడు ఆలకించేటువంటి దేవుడు. మన దేవుడు ఏంటంటే ప్రతి మనవులను, యాచనలను, విజ్ఞాపనలను, ప్రార్థనలను, ఉపవాస ప్రార్థనలను దేవుడు ఏం చేస్తాడంటే ఆలకించేటువంటి వాడు. ఆయన రాయి కాదు, రొప్ప కాదు, చెట్టు కాదు, పుట్ట కాదు, ఏది కూడా కాదు. ఆయన ఆత్మ ఉన్నటువంటి దేవుడు అని తెలియజేస్తున్నాడు. ఆత్మతో నిన్ను ఆరాధించాలి, సత్యంతో ఆయన ఆరాధించాలి, ఆయన మైపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని సమూయేలు 3వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే అక్కడ కూడా రాయబడినటువంటి 3వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ రాయబడినటువంటి మాటలు చూద్దాం. 3:12లో కూడా ఒక చక్కని మాట ఉంది. చూద్దాం ఆ మాట కూడా. ఆ దినమున సరే, ఈ మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. అక్కడ ఏమని రాయబడిందంటే సమూయేలును గురించి ఎక్కువ మాట్లాడదాం. 1వ అధ్యాయం 20వ వచనం కూడా ఒకసారి చూద్దాం. మొదటి సమూయేలు 1వ అధ్యాయం 20వ వచనం కూడా చూద్దాం. హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని ఇతన్ని అడిగిదని అనుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టింది. దేవుడు నా మనవిని ఆలకించేవాడు. ఈరోజు కూడా మనం ఏంటంటే దేవుడు నేను చేసినటువంటి మనవిని ఆలకించేవాడు. దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు, మన మనవిని ఆలకించేవాడు. మన యొక్క సమస్యలన్నింటినీ కూడా ఆయన ఆలకించి ప్రతి సమస్యకు దేవుని యొక్క పరిష్కారాన్ని కూడా చూపించగలిగినటువంటి వాడు యెహోవా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, యేసుక్రీస్తు ప్రభువై ఉన్నాడు. అంటే తగిన కాలంలో, తగిన సమయంలో మరి షిలోహులో తన మనవిని దేవుడు ఆలకించాడు. ఆలకించువాడు, ప్రార్థన ఆలకించువాడా అంటాడు ఒకసారి. ఆలకించేటువంటి వాడు. మన మనవిని దేవుడు ఆలకిస్తాడు. హన్నా మనవిని దేవుడు ఆలకించినది. హన్నా ప్రార్థన దేవుడు ఆలకించినటువంటి దేవుడు. మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నా ప్రార్థనలన్నీ దేవుడు ఆలకించాడు. నా కుటుంబ ప్రార్థనలు దేవుడు ఆలకించాడు. నా సంఘ ప్రార్థన దేవుడు ఆలకించాడు. నా ప్రజలు చేసేటువంటి ప్రార్థనలు దేవుడు ఆలకించేవాడు. ఆయన ఆలకించేటువంటి దేవుడుగా ఉన్నాడు. ప్రార్థన గురించి వాపిస్తాడు, ఆలకిస్తాడు, జవాబునిచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. ఆమె అక్కడ మురుక్కుబడి చేసుకునేను అన్నాడు. మురుక్కుబడి చేసుకుని దేవుని సన్నిధిలో మృక్కుకుంటే దేవుడు కార్యాలు చేస్తాడు. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని సన్నిధి ఎలాంటిదంటే, దేవుని ఇల్లు ఎలాంటిదంటే ఒక మంచి గొప్ప పరిశుద్ధమైనటువంటిది. అందుకని ఇది పరిశుద్ధమైనటువంటి స్థలం అని దేవుడు. ఇది పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలంలో నుండి పరిశుద్ధ దేవుడు మనుషులతో మాట్లాడుతూ ఉంటాడు. ఏలియాతో కూడా దేవుడు మాట్లాడలేదు. కానీ ఎవరితో మాట్లాడాడంటే సమూయేలుతో మాట్లాడినట్టుగా మనం చూస్తాం.
సమయంతో మాట పిలిచారు. మృక్కుబడి చేసుకుంది ఆమె. మృక్కున్నట్లుగానే దేవుడు తనకు గర్భాన్ని ఇచ్చాడు. గర్భాన్ని ఇచ్చిన వెంటనే ఆమె ఒక మగపిల్లాడిని కన్నది. మగపిల్లాడిని కని 3 సంవత్సరాలు పాలించి పెంచింది. 3 సంవత్సరాలు పాలించి పెంచిన తర్వాత ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి మృక్కున్నట్లుగానే తీసుకెళ్ళి షిలోహు దేవాలయంలో విడిచిపెట్టింది. మన పిల్లల్ని విడిచిపెడితే వాళ్ళు ఏమంటారు? విడిచిపెడితే వదిలిపెడతారా మనల్ని? డాడీ, మమ్మీ, నేను నీతో కూడా వస్తా, నేను ఉండనే ఇక్కడ అని మారం చేస్తారు. ఇప్పటికీ మన పిల్లల్ని విడిచిపెట్టాం. ఎక్కడ పెడితే అక్కడ విడిచిపెట్టాం. ఎక్కడికైనా వెళ్తున్నారు అనుకో, వాళ్ళని విడిచిపెట్టి మమ్మల్ని ఇంతవరకు విడిచిపెట్టి పిల్లలు అవ్వలేదండి. ఇంతవరకు ఉండలా. మేము కూడా చెప్తా ఉంటాం, మా పిల్లలు ఇదిగో ఇంత పెద్ద అయిన తర్వాత కూడా మా పిల్లలు ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఇదిగో ఈ 2-3 సంవత్సరాలను మేము మా పిల్లల్ని విడిచిపెట్టి ఇక్కడ ఉన్నాం అని మేము కూడా చెప్తూ ఉంటాం. విడిచిపెట్టాం. 27 సంవత్సరాలు 26 సంవత్సరాలు వచ్చిన తర్వాత మా పిల్లలు మేము విడిచిపెట్టాం కూడా. ఎందుకు విడిచిపెడతాం? మన పిల్లలు మనతోనే ఉండాలని కోరుకుంటాం. పిల్లలు కూడా మేము తల్లిదండ్రులతోనే ఉండాలని ఎందుకంటే వాళ్ళ ఆలన పాలన చూసుకుంటూ ఉంటారు. లేకపోతే పట్టించుకోరు. కానీ ఎవరు పట్టించుకుపోయినా దేవుడు పట్టించుకుంటాడని అన్న పిల్లవాడికి నేర్పించింది. సమూయేలుకి దేవునికి వచ్చినటువంటి మాటలు బోధించింది. సమూయేలుకి దేవునికి వచ్చినటువంటి ఆ దేవునికి వచ్చినటువంటి ఆ గొప్పతనాన్ని గురించి, దేవునికి వచ్చినటువంటి ఔన్నత్యాన్ని గురించి, దేవునికి వచ్చినటువంటి గొప్పతనాన్ని గురించి బహుగా ఎంతగా చెప్పిందంటే అంతగా చెప్పింది. అందుకని ఆ పిల్లవాడిగా ఉన్నప్పుడే, పాలు తాగుతూ ఉన్నప్పుడే, పాలు ఎప్పుడైతే విడిచిపెట్టాడో దేవుని యొక్క మందిరంలోకి తీసుకెళ్ళి అయ్యా నేను మృక్కుకున్నటువంటి రీతిగానే ఇదిగో నా కుమారుని తీసుకొచ్చేసి నీ మందిరంలో నేను విడిచిపెడుతున్నాను అని ఏలి తప్పుతుంది. ఏలి పిల్లలు కూడా ఉన్నాడు. ఏలి తన పిల్లల్ని విడిచిపెట్టి ఉన్నా, ఏలి తన పిల్లల్ని ఆడబెట్టుకొని ఉన్నాడు. కానీ క్రమశిక్షణ నేర్పించాల, క్రమం నేర్పించాల, భయం నేర్పించాల, దేవుడంటే భయం నేర్పించాల, దేవుడంటే భక్తి నేర్పించాల, దేవుడంటే ఆయన కూర్చున్నటువంటి గొప్పతనాన్ని గురించి తన బిడ్డలకి బోధించలేకపోయాడు. మంచి బోధ, దేవుని గురించినటువంటి బోధ, దేవుడు ఏమై ఉన్నాడో అనేటువంటి విషయాన్ని గురించి, దేవుని గురించినటువంటి ఆ గొప్పతనాన్ని గురించి తన బిడ్డలకు ఏలీ చెప్పలేకపోయాడు. కానీ అన్న తన దేవుని గురించి, తన దేవుని గురించినటువంటి గొప్పతనాన్ని గురించి, తన దేవుని గురించినటువంటి ఔన్నత్యాన్ని గురించి, తన దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాల గురించి, తను చేసినటువంటి అద్భుత కార్యాల గురించి, దేవుడు చేసేటువంటి ఆ మహత్కరమైనటువంటి ఆ గొప్పతనాన్ని గురించి, ఎర్ర సముద్రాన్ని గురించి, ఆ ఎర్ర సముద్రం ఎలా పాయలు చేశాడు, దేవుడు శత్రువుని ఎలా ముంచి వేశాడు, దేవుడు మరి ఆ యొక్క తెగులుని, దేవుని మాట వినకపోతే దేవుని యొక్క తెగులు వారి మీదకి ఎట్లా వచ్చింది అనేటువంటి విషయాల గురించి, ఇశ్రాయేలు ప్రజలు ఆకలి కొంటే మరి చాలా ఆహారం కావాలి వాళ్ళకి, కానీ పరలోకంలో నుండి దేవుడు దేవదూతలు తినేటువంటి ఆహారాన్ని తన ప్రజలకు అందించాడని చెప్పేసి తన బిడ్డకు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచేటప్పుడు ఆ తల్లి ఏం చేసిందంటే బోధిస్తూనే వచ్చిందంట. మంచి బోధ చేయాలి. మన బిడ్డలకు కూడా మరి మన బిడ్డలకు మనమే చెప్పాలి, మనం బోధించాలి. మన బిడ్డలకు చక్కని బోధన బోధించింది. శ్రేష్టకరంగా ఆ బిడ్డలు 1 నుంచి 12, 13 సంవత్సరాల వరకు వాళ్ళు ఎంత చెప్తే అంత వింటారు. తర్వాత వాడిని మాట వినరు సరిగ్గా. ఈ లోపే నువ్వేదే మంచి చెప్పినా వాళ్ళు వింటారు, చెడు చెప్పినా కూడా దాన్ని అలవర్చుకుంటారు. అందుకని ఈ వయసులో చాలా చక్కగా బోధించాలి, చాలా కేర్ఫుల్గా మాట్లాడించాలి. మనం పిల్లలు కూడా ఉంటాం. ఒక్కోసారి మన ఇంటికి ఎవరన్నా వచ్చిందనుకో, మేనత్వం వచ్చిందనుకో, అరే మీ అత్తను అడగరా, ఏంటంటే మీ అత్తను అడగరా, పిల్లలైతే అడగరా, రామంటది. ఈ శివుని ముక్కోడికి నా పిల్లలు ఎందుకు ఇస్తాను ఏంటంట
చిన్న ముగ్గురికి నేను తీస్తానని అంత సకాకలేస్తాను. ఇలాంటి మనం నేర్పించుకోవాలి. అలాంటి బోధ మన బిడ్డలకి అసలు దరిదాపుదానికి రానివ్వు. వారి పట్ల గౌరవం, వారి పట్ల ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు. నా కోసం ప్రార్థన చేయండి, నేను నీ కోసం ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేయండి. మా జాని ఎవరికైనా బాగోకపోతే మేము చెప్పేవాళ్ళం, అయ్యా నువ్వు ప్రార్థన చేస్తే చాలు దేవుడు స్వస్థపరుస్తాడంటే. చిన్నప్పుడు వాడు ఏం చేశాడంటే తలల మీద ఎవరికైనా బాగాలేదంటే వాడు తలల మీద చెందుకు ప్రార్థన చేస్తే తగ్గిపోయేది. అప్పుడే జ్వరం తగ్గిపోయేది. మరి మీ మమ్మీకి బాగాలేదురా అనేటి వారికి వాడు ఏం చేసేవాడు తెలియదు, కానీ ఆ తల మీద పెట్టి ప్రార్థన చేస్తాడు. బాగా అప్పుడే గట్టి ప్రార్థన చేస్తాడు, కిరకిలు నవ్వకుండా ప్రార్థన చేస్తాడు, చక్కని ప్రార్థన చేస్తాడు. ప్రార్థన పరిస్థితులు మార్చేస్తాడు. బిడ్డల్లో ఆ యొక్క విత్తనాలు నాటాలి. మన బిడ్డలు ఏంటంటే శ్రేష్టకరమైనటువంటి విత్తనాలు వేయాలి. కుర్చీ విత్తనాలు, మంచి విత్తనాలు వేయాలి. చెడు విత్తనాలు అసలు అది తీసివేయాలి, పురుగులు తీసివేయాలి. వేయాలి వేయాలంటే మంచి విత్తనాలు వేయాలి. దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, కీర్తనకారుడితో మాట్లాడుతూ ఉంటాడు చాలా, కన్నీళ్లతో విత్తువాడు సంతోషంతో పంటకు వస్తాడు. సంతోషంతో పంటకు వేయాలి. శ్రేష్టకరమైనటువంటి విత్తనాలు, మంచి విత్తనాలు, మంచి శ్రేష్టకరమైనటువంటివి, పాలు తప్పలేనటువంటివి, గట్టి గింజలు. వాటిని ఏం చేయాలంటే దేవుని మందిరంలో వాటిని నాటాలి. దేవుని మందిరంలో నాటితే అవి ఏం చేస్తాయంటే చక్కని అంకురాలు బయటకు వస్తాయి. దేవుని మందిరంలో నాటబడినటువంటి మొక్కల్లాగా ఉండాలి. అందుకని అతడు మరి మొదటి కీర్తనలో మనం చూస్తూ ఉంటామంటే, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు, అతడు నీటి కాలమునని నాటబడినది, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చుట్టువలే. అతడు చేయదంతా